జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధులారా, బాలురు రామాయణాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, రామాయణంలో ఉన్నటువంటి అనేక సందేశాలు, అనేక విలువలు, ఒక ధార్మికమైన జీవన పథం వాళ్ళకి ఎలా అర్థమవుతున్నది, వాళ్ళకి వారసత్వాన్ని అందిస్తున్నామా అనే అంశం మీద చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ సందర్భంగా ప్రధానంగా బాలికలు వాళ్ళని రామాయణానికి చేరువ చేయాలనే మహదాశయంతో ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్, రామనారాయణం సంస్థలు ప్రతిపాదన చేసినాయి. రేపు జనవరి 26వ తారీఖు 2026 సంవత్సరం నాడు అద్భుతమైనటువంటి ఒక శిఖరాగ్ర సంచికా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీంట్లో మహాభక్తులు ఎవరు అంటే బాలురే. ఒక వ్యాసరచన పోటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ వ్యాసరచనలో ఒక పేజీలో మీకు రామాయణంలో మీకు ఏ విషయం నచ్చిందో, ఏ విషయం మిమ్మల్ని ప్రభావితం చేసిందో, ఏ విషయం మిమ్మల్ని ఆలోచించేట్టుగా చేసిందో, ఏ విలువలు, ఏ సిద్ధాంతాలు, ఏ సంప్రదాయాలు, ఏ మర్యాదలు, ఇవన్నింటినీ కూడా ఏ రకంగా మీరు ప్రభావితమైనారో మీ అభిప్రాయాలని, మీ అనుభవాలని ఒక పేజీ మీద రాసి ఆ పేపర్ని సమర్పిస్తే దానికి మంచి పేపర్ 3 స్థాయిల్లో వాటిని వర్గీకరించి వాటిని ఎంపిక చేసి అద్భుతంగా రాసినటువంటి వ్యాసాలకి మంచి బహుమానాలు ఇవ్వాలి అని చెప్పి రామనారాయణ వారు ప్రతిపాదించారు. మీరు రాసేటటువంటి వ్యాసాలన్నీ కూడా జనవరి 7వ తారీఖు లోపల, అంటే వచ్చే నెల 2026 జనవరి 7వ తారీఖు లోపల ఇవన్నీ కూడా మీరు అందిస్తే ఇవన్నీ 3 స్థాయిల్లో వాటిని ఎంపిక చేసి చక్కగా రాసిన వాటికి బహుమానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం ప్రధానంగా జనవరి 26వ తారీఖు, ఆ రోజు గణతంత్ర దినం, రిపబ్లిక్ డే అంటాం. అదే రోజు నాడు ఈ కార్యక్రమం రామనారాయణంలో విజయనగరంలో జరుగుతూ ఉన్నది. దానికి మీరు మంచిగా చక్కగా రాసి రాముడి గురించో, లక్ష్మణుడి గురించో, సీతమ్మ గురించో, అందరికీ ఇష్టమైన ఆంజనేయ స్వామి వారి గురించో రాసి ఆ పేపర్లు మాకు పంపిస్తే వాటిని సరిగ్గా నిర్ణయం చేసి బహుమానాలు ఇస్తారు. దయచేసి పాల్గొనండి. అందరికీ స్వాగతం. జై శ్రీరామ్.